మేడం ఇవాళటి నుంచి అధిక మాసం అన్నారు. అసలు అర్థమేంది మేడం? అధిక మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. కాకపోతే ఈ టైంలో శుభకార్యాలేమి చేయకూడదనమాట. మే 16 నుండి జూన్ 15 వరకు అంటే కరెక్ట్‌గా 1 మంత్ ఉంటుందిది. సో, ఈ టైంలో విష్ణువుకి సంబంధించిన మంత్రాలు రోజు చదువుకుంటూ ఉంటే చాలా చాలా మంచి జరుగుతుంది. అంతేకాదు దాన ధర్మాలు, పూజలు, జపాలు మనం చేసేది ఏదైనా సరే 100 టైమ్స్ ఎక్కువ పుణ్యం మనకొస్తుంది అని అంటారు, నమ్ముతారు. అండ్ ఇంకొక విషయం తెలుసా నీకు? ప్రతి 3 ఏళ్లకు ఒక్కసారే వస్తుందిది. ఈసారి వచ్చింది 2026లో. సో, విష్ణువుకి సంబంధించిన మంత్రాలు ఎలాంటివంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో సంకర్షణాయ నమః, ఓం నమో ప్రద్యుమ్నాయ నమః, ఓం నమో అనిరుద్ధాయ నమః, ఓం నమో నారాయణాయ నమః. వీటిల్లో నీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని ప్రతినిత్యం చదువుకుంటూ, రోజు దీపం పెడుతూ, విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటే చాలా మంచిది కుదిరితే. అండ్ ఎందుకు మరి ఈ టైంలో శుభకార్యాలు చేయకూడదు అంటే, మన మనసు లగ్జూరియస్ థింగ్స్ అంటే హ్యాపీ మొమెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ థింగ్స్ మీదకి వెళ్ళకుండా సదా విష్ణువు ని మదిలో పెట్టుకొని ఆయన స్మృతిలోనే ఉండాలి అన్న దానికి చేసిన మాసమంట ఇది. అందుకనే శుభకార్యాలు చేయకూడదు అని అన్నారు. సో, నాకు కూడా తెలీదు. తెలిసిన పంతులు గారిని అడిగితే చెప్పారనమాట. మీలో ఎంతమందికి ఇది తెలుసో కామెంట్ చేయండి.